హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలు స్పెషల్స్. ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా? పాలముంజలు. ఈ పాలముంజలు చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. పాలముంజలకు కావాల్సినవి కొబ్బరి తురుము, బెల్లం, చిక్కని పాలు, గోధుమ రవ్వ. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి దీనిలో 2 గ్లాసులు కొబ్బరి తురుము వేసుకోవాలి. 2 గ్లాసులు కొబ్బరి తురుముకి 1 గ్లాస్ బెల్లం సరిపోతుందండి. ఇప్పుడు 1 గ్లాస్ బెల్లం కూడా దీనిలో కలుపుకుందాం. ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. బెల్లం బాగా కరిగేంత వరకు కలుపుకోవాలి. అడుగంటకుండా చూసుకోవాలండి. ఇలా కలపడం వలన అడుగున మాడకుండా ఉంటుందండి. ఇది పాకం రానవసరం లేదండి, జస్ట్ లైట్గా జిగురుగా ఉంటే సరిపోతుంది. దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. అంతేనండి, కొబ్బరి నూజు రెడీ అయిపోయింది. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు పైపోత కోసం ఒక గిన్నె తీసుకుని దానిలో 2 గ్లాసుల చిక్కన్ పాలు వేసుకోవాలి. అదే గ్లాస్తో 1 గ్లాస్ గోధుమ రవ్వ తీసుకుని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత స్టవ్ వెలిగించి పెట్టాలి. ముందే స్టవ్ వెలిగించి పెట్టడం వలన అడుగున ఉండలు కట్టేస్తుందండి. ఇలా గరిటెతో తిప్పుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ ఉండగా కొంచెం దగ్గర పడిన తర్వాత దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ముందుగా వేయకూడదండి, ముందుగా వేస్తే పాలు విరిగిపోతాయి. చూసారు కదండి, ఇలా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుని కొంతసేపు చల్లారనివ్వాలి. ఈ పాలముంజలు అనేవి మా అమ్మమ్మ వాళ్ళు చేసేవారండి. ఇవి చాలా బాగుంటాయి టేస్టీగా. మీరు కూడా ట్రై చేయండి. చల్లారిన తర్వాత పిండి ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. వాటిని ఇలా చేత్తో ఒత్తుకోవాలండి. ఈ విధంగా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్తో కొబ్బరి నూజును అన్నిట్లో పెట్టుకోవాలి. కొబ్బరి నూజే కాకుండా దీనిలో గోధుమ హల్వా కూడా పెట్టుకోవచ్చండి. అవి కూడా టేస్ట్గా ఉంటాయి. ఇవి తాటి ముంజుల షేప్లో చేసుకోవాలండి, అందుకే వీటిని పాలముంజలు అంటారు. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చేసుకోవాలి. ఇదే విధంగా అన్నీ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పాలముంజలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి వెంటనే తిప్పకూడదండి, కొంతసేపు ఫ్రై అయిన తర్వాత వెనక్కి తిప్పాలి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయినాయి కదండి, ఇప్పుడు వీటిని వెనక్కి తిప్పుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా ఫ్రై అయినాయి కదండి, ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా మిగిలిన పాలముంజలను కూడా ఫ్రై చేసుకుందాము.
ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పాలముంజలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ శైలు స్పెషల్స్. లైక్, షేర్, కామెంట్.